హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. కొంతమంది నోటబుల్ యాక్టర్స్ అయినా కానీ వాళ్ళ మూవీస్ ఫేమస్ కావు. అవి ఆల్మోస్ట్ కెరీర్ బిగినింగ్లో వచ్చిన మూవీస్ అయి ఉంటాయి, ఆర్ మూవీకి ప్రమోషన్ సరిగా చేయకపోవడం. ఈ రెండు రీజన్సే ఉంటాయి మ్యాక్సిమం. సో అలాంటి మూవీస్ ఉన్న యాక్టర్స్ ఎవరున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 11 రకుల్. ఈ మధ్య ఫేడ్ అవుట్ అయింది కానీ ఒకప్పుడు వరుసగా మూవీస్ చేసేది. మనం నార్మల్గా రకుల్ ఫస్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటాం, కానీ దానికి ముందు తెలుగులోనే ఇంకో మూవీ చేసింది. ఆ మూవీ పేరే కెరటం. ఈ మూవీ ఎక్కువ మందికి తెలియదు, బట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ముందే ఈ మూవీ వచ్చింది. దీంట్లో ఫేమస్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్వరు లేకపోవడంతో మూవీ తెలియలేదు ఎక్కువ మందికి. నెంబర్ 10 అనుదీప్. జాతిరత్నాలతో బీభత్సంగా ఫేమస్ అయ్యాడు. తన మూవీస్లో కామెడీ చాలా బాగుంటుంది అండ్ క్యాష్ షోతో కూడా కొంత వైరల్ అయ్యాడు. ఆ తర్వాత డైరెక్ట్గా శివకార్తికేయన్తో మూవీ. అది సరిగ్గా ఆడలేదు, కానీ జాతిరత్నాలకి ముందే అనుదీప్ ఒక మూవీ చేశాడు యాజ్ ఏ డైరెక్టర్గా. ఆ మూవీ పేరే పిట్టగోడ. ఇది పెద్దగా వైరల్ కాలేదు అండ్ రివ్యూస్లో కూడా పెద్దగా ఏం పాజిటివ్ రివ్యూస్ రాలేదు, అందుకే ఈ మూవీ ఎక్కువ మందికి తెలియలేదు. నెంబర్ 9 ప్రియదర్శి. కోట్, జాతిరత్నాలు, బ్రోచే, బలగం ఇంకా కొన్ని మూవీస్తో చాలా ఫేమ్ వచ్చింది. బట్ ఇలాంటి యాక్టర్స్ స్టార్టింగ్ స్టేజ్లో చిన్న చిన్న రోల్స్ చేసి అవి అన్నోటిస్డ్గా ఉండడం వేరు. ఫేమస్ అయ్యాక కూడా ఒక మూవీ రిలీజ్ అయ్యి పబ్లిక్కి తెలియకపోవడం వేరు. ఆ మూవీ పేరే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ మూవీ 2024లో వచ్చింది, అంటే జాతిరత్నాలు అండ్ బ్రోచే తర్వాత. మినిమం పబ్లిసిటీ కూడా చేయలేదు మూవీకి. పోనీ ఓటీటీకి వచ్చాక తెలిసిందా అంటే అది కూడా లేదు. కనీసం ప్రియదర్శి మూవీని సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయలేదు. మరి ఏమైందో ఏమో తెలీదు. నెంబర్ 8 విశ్వక్సేన్. ఈ మధ్య ఫ్లాప్స్ వస్తున్నాయి, కానీ ఒకప్పుడు లైన్గా హిట్స్ ఉండేవి. డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మ్యాక్సిమం మూవీస్లో. సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్న టైంలో వచ్చింది ఈ భూ మూవీ, అది కూడా డైరెక్ట్ ఓటీటీలో. సేమ్ ప్రియదర్శి లాగానే ఈ మూవీని విశ్వక్సేన్ ఎక్కడా ప్రమోట్ చేయలేదు. అయినా మూవీ పెద్దగా ఏమి ఉండదు, సో ప్రమోషన్స్ చేయకపోయేసరికి ఎక్కువ మందికి రీచ్ కాలేదు ఈ మూవీ. నెంబర్ 7 వివి వినాయక్. ఎన్నో మంచి యాక్షన్ డ్రామా మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ ఈయన. ఈ మధ్య ఏమైందో తెలియదు, కానీ ఆయన నుండి మూవీస్ రావట్లే. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక మూవీ అనుకున్నారు, అది అసలు రిలీజే కాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చెప్పేది ఆయన డైరెక్షన్లో ఉన్న మూవీ గురించి కాదు, యాజ్ ఎ హీరోగా చేద్దాం అనుకున్న మూవీ గురించి. ఆ మూవీ పేరే సీనయ్య. దిల్ రాజు గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు, కానీ ఈ మూవీలో హీరోయిన్ సెట్ కాకపోవడం వల్ల అండ్ అవుట్పుట్ చూశాక మంచిగా రాలేదని టీంకే అనిపించింది. సో ఈ రీజన్స్ వల్ల ఈ మూవీ షెల్వ్ అయిపోయింది. ఆ రకంగా ఈ మూవీ ఎక్కువ మందికి తెలియలేదు అండ్ రిలీజ్ కూడా కాలేదు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 6 అడవిశేష్. ఎవరు అండ్ క్షణంతో కొంతమందికి తెలుసు, బట్ గూఢచారితో అడవిశేష్ నోటబుల్ యాక్టర్ అయ్యాడు. ఈ మూవీస్కి ముందు, అంటే ఫేమస్ కాకముందు ఒక మూవీ తీశాడు. ఆ మూవీ పేరే కర్మ. సేమ్ ఇప్పుడు తీసే మూవీస్ లాగానే జానర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పటి టైంకి అలాంటి మూవీస్ చాలా తక్కువ. సూపర్ న్యాచురల్ పవర్స్, మిస్టరీ థ్రిల్లర్ ఇవన్నీ విన్నాక ఎవరికైనా కొత్తగా అనిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ కాబట్టి మూవీ ఎక్కువ మందికి రీచ్ కాలేదు. రిజల్ట్ పక్కన పెడితే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే అందరికీ తెలిసేది మూవీ. నెంబర్ 5 ఎస్ఎస్ రాజమౌళి. అరే అన్ని ఫేమస్ సినిమాలేగా, ఈయన కెరీర్లో మనకి తెలియని మూవీస్ ఏముంటాయి అనుకుంటున్నారా? యాజ్ ఎ డైరెక్టర్గా కాదు, ఒక కేమియో ఇచ్చారు మూవీలో. మజ్ను, కల్కి మూవీస్లో చిన్న కేమియో ఇచ్చినా కానీ అవి అందరికీ తెలిసిపోయాయి. కానీ ఇప్పుడు చెప్పేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలీదు. ఆ మూవీ పేరే రెయిన్బో. దాంట్లో చిన్న కేమియో రోల్ చేశాడు. ఇది ఎక్కువ మందికి తెలీదు, సో లిస్ట్లో యాడ్ చేశాం. నెంబర్ 4 నవీన్ చంద్ర. ఈ మధ్య మంచి మూవీస్తో వస్తున్నాడు, కానీ ఒకప్పుడు వరుస ఫ్లాప్స్తో ఉండేవాడు. ఆ టైంలో వచ్చిన మూవీయే చందమామ రావే. నాకు తెలిసి ఇది థియేటర్స్లో కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. ఒక పాడ్కాస్ట్లో నవీన్ చంద్ర అని అఫీషియల్గా చెప్పాడు. థియేటర్స్లో రిలీజ్ కాలేదు, కానీ డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సో అలా కూడా కొంతమందికి తెలియకుండా పోవచ్చు ఈ మూవీ. కానీ రీసెంట్గా అయితే చాలా మంచి మూవీస్ చేస్తున్నాడు. 11, బ్లైండ్ స్పాట్, షో టైమ్ ఈ 3 మూవీస్ బాగుంటాయి. 11 అయితే చాలా తోపు ఉంటుంది మూవీ, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి దాంట్లో. నెంబర్ 3 వశిష్ఠ. ఈ డైరెక్టర్ బింబిసారా, విశ్వంబర ఈ 2 మూవీస్ డైరెక్ట్ చేశాడు. మనకి వశిష్ఠ ఈ యాంగిల్లోనే తెలుసు, బట్ ఒక మూవీలో హీరోగా చేశాడు. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు, బట్ అందరికీ తెలియదు. ఆ మూవీ పేరే ప్రేమలేఖ రాస. ఇది చాలామందికి తెలియదు, ఎందుకంటే చాలా చిన్న ఫిలిం. అండ్ ఇది ఈ మధ్య వచ్చిన ఫిలిం కాదు, ఎప్పుడో 2007లో వచ్చిన మూవీ. అండ్ అప్పుడు అతని పేరు కూడా వశిష్ఠ అని స్క్రీన్ నేమ్ పెట్టుకోలే, వెంకట్ అనే నేమ్తో ఇంట్రడ్యూస్ అయ్యాడు. కానీ మూవీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ మందికి తెలియలేదు. నెంబర్ 2 రానా. చేసిందే తక్కువ మూవీస్ కదా, దాంట్లో తెలియని మూవీస్ ఏముంటాయి అనుకుంటున్నారుగా.
అది కూడా 'బాహుబలి 2' తర్వాత వచ్చిన మూవీ ఇది. అంటే ఎక్కువ ప్రమోషన్స్ చేయలే ఇప్పుడు చెప్పే మూవీకి. ఆ మూవీ పేరే 1945. ఈ మూవీ రిలీజ్ అయినట్టు జనాలకి తెలియకపోవడమే కాదు, రానా కూడా ఎక్కడ ప్రమోట్ చేయలేదు ఈ మూవీని. దానికి రీజన్ తెలియదు కానీ 'బాహుబలి' తర్వాత వచ్చి కూడా మూవీ ఎవ్వరికి తెలియకపోవడం అనేది నమ్మేలాగా ఉండదు. నెంబర్ 1 సిద్ధు. డీజే టిల్లుతో చాలా ఫేమస్ అయ్యాడు. అంటే అంతకుముందు కూడా కొంతమందికి తెలుసు, బట్ డీజే టిల్లుతో అందరికీ తెలిసిపోయాడు. ఇప్పుడు చెప్పే మూవీస్ అన్నింటికంటే ఫస్ట్ చేసిన మూవీ, అంటే కెరీర్ స్టార్టింగ్లో చేసిన మూవీ. ఆ మూవీ పేరే L+లవ్ పాజిటివ్. దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశాడు. ఈ మూవీ ఎక్కువ మందికి తెలియకపోవడానికి రీజన్ అయితే కెరీర్ బిగినింగ్లో వచ్చిన సిద్ధు మూవీ కాబట్టి. అండ్ ట్రైలర్ కూడా ఎప్పుడో 5 years బ్యాక్ రిలీజ్ అయింది. అండ్ మూవీ గురించి సిద్ధు వికీపీడియాలో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. అది ఎందుకు అలా చేశారో తెలియదు, బట్ ఈ మూవీ ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఈ లిస్ట్లో యాడ్ అయింది. మొత్తానికి లిస్ట్ అయితే ఫినిష్ అయింది. నాకు తెలిసి దాదాపు మీకు తెలియనివే చెప్పాను అనుకుంటున్నా. ఒకవేళ ఇంకెవరినైనా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.